రామదేవుని కథ. పూర్వం ఒకానొకప్పుడు నాగంభట్టు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి నారాయణ భట్టు అనే కుమారుడు, నారాయణమ్మ అనే కుమార్తె ఉన్నారు. వారు చాలా పేద కుటుంబం ఒకటచే నాగంభట్టు భిక్షాటన చేసి వారిని పోషించేవాడు. పేదరికం వలన ఎంతగానో కష్టపడవలసి వచ్చేది. ఒకనాడు అతనికి కాశీకి పోయి ధనం సంపాదించవలనని కోరిక పుట్టింది. భార్యతో చెప్పి ఒకరోజు తెల్లవారుజామున కాశీకి బయలుదేరి వెళ్ళుచుండగా మార్గంలో నారదులు వారు కనిపించి ఇలా పలికెను. ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళుచున్నావు అని అడిగాడు. అయ్యా, నేను ధనం సంపాదించుకుంటూ కాశీకి వెళుచున్నాను నాగంభట్టు చెప్పినాడు. అప్పుడు నారదుడు, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే విశాలాక్షి విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణాదేవి బిందుమాధవుల దర్శనం దొరుకుతాయి, గంగా స్నానం లభిస్తుంది. కానీ నీకు ధనం ఎక్కడ దొరుకుతుంది నాయనా? నేను ఒక కథ చెబుతాను, విని ఆచరిస్తే ఆ ధనం నీకు ఇక్కడే దొరుకుతుంది అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు, నీవు నా పాలిట దేవుడిలా ఉన్నావు, ఇంతకన్నా ఏమి భాగ్యం చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు దేవర్షి నారదులు ఇలా మొదలుపెట్టారు. ఓ బ్రాహ్మణుడా, పూర్వము కోసల రాజ్యంలో దశరథుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం కలగలేకపోయేసరికి చాలా చింతింపసాగాడు. అప్పుడు వాని పురోహితుడైన వశిష్ఠ మహర్షి ఆజ్ఞానుసారముగా పుత్రకామేష్టి యాగము చేయగా కౌసల్యాదేవికి శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు అనే 4 కుమారులు కలిగినారు. వారు దినదిన ప్రవర్ధమానులై పెరుగుచున్నారు. కొంతకాలమునకు విశ్వామిత్రుడు వచ్చి తన యాగ సంరక్షణార్థము రామలక్ష్మణులను తనతో పంపమని దశరథ మహారాజును కోరగా అందులకు ఆ మహారాజు అంగీకరించెను. అంత విశ్వామిత్రుడు వారిద్దరికీ బల, అతిబల అనే విద్యలు ఉపదేశించినాడు. దానితో వారు మహాబలవంతులైనారు. రాముడు తాటకిని చంపినాడు. అక్కడి నుండి సీతా స్వయంవరం జరుగుతున్నదని తెలిసిన విశ్వామిత్రుడు వారిని తమ వెంట తీసుకుని జనకపురి ఎగినాడు. రాముడు అక్కడ సీతా స్వయంవరంలో శివుని విల్లు విరిచి సీతమ్మను పెండ్లాడినాడు. అహల్యకు శాప విమోచనం చేసి పరశురామునికి గర్వం అణిచినాడు. దశరథుని ఆనందానికి అద్దులు లేవు. పెద్ద కొడుకైన శ్రీరామునికి పట్టాభిషేకం చేయవలనని దశరథుడు యోచన చేయగా తన 3వ భార్య అయిన కైకేయి భర్త వరము చేత రాముడు 14 సంవత్సరములు వనవాసం చేయవలసి వచ్చింది. అన్నగారితో లక్ష్మణుడు తన నాథునితో సీతమ్మ అనుసరించి వనమునకు వెళ్ళినారు. అరణ్యవాసంలో రావణుడు సీతమ్మను అపహరించగా లంకాపురికేగి రావణాసురుని వధించి తన తమ్ముడు ధర్మాత్ముడు అయిన విభీషణుకు లంకారాజ్యమును పట్టం గట్టి అయోధ్య నగరానికి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై రాజ్యమును ధర్మబద్ధంగా సుఖశాంతులతో ఏలుచుండను అని చెప్పి మరలా రామదేవుని వ్రత విధానమును ఆ బ్రాహ్మణునికి ఇట్లు చెప్పనారంభించెను. 5 లక్ష్మీవారములు, 5 ఆదివారములు ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ నొక్క, పంచదార కలిపిన ప్రసాదమును 5 ఉండలుగా చేసి నివేదన చేసి షోడోపచారముల చేత పూజ చేయవలెను. ప్రసాదంలో 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదువునకు, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి పంచవలను. మిగిలిన 1 ఉండ భార్య పిల్లలు అందరూ కలిసి తినవలను. ఈ విధంగా నారదులు చెప్పినట్టు విన్న నాగంభట్టు నారదుల వారికి నమస్కరించి తన ఇంటికి వెళ్ళి భార్యాపిల్లలతో కలిసి రామదేవుని వ్రతమును ఆచరించి కథ చెప్పుకొని అక్షతలు శిరస్సును ధరించినాడు. నాగంభట్టునకు ఇలా చేయడంతోనే ధనము రావడం ప్రారంభించినది. తన దారిద్ర్యం తీరుతున్నందుకు సంతోషించినాడు. ఇంతటితో రామదేవుని వ్రతం మానకుండా యథావిధిగా నిత్యము ఆచరిస్తున్నాడు. ఆ బ్రాహ్మణుడు అష్టైశ్వర్యాలతో ఆ రామదేవుని ప్రభువు దయవలన తొలతూగుచున్నాడు. కొంతకాలం అయిన తర్వాత నాగంభట్టు, మునుపు కాశీకి వెళ్ళాలనుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళాలని కోరిక కలిగింది. కొంచెం ధనం మూటగట్టుకుని భార్యాపిల్లలకు రామదేవుని వ్రతం మానకుండా చేయమని చెప్పి కాశీకి పయనమై వెళ్ళినాడు. ఆ మరునాడు కుమారుడు తండ్రి చెప్పినట్లు వ్రతమాచరించి, అమ్మా, రామదేవుని కథ చెబుతాను వినమని పిలవగా ఆ తల్లి, నాయనా, పని మనిషి వచ్చేవేళ వంటవేళ అయినది, ఇప్పుడు వినలేనని చెప్పెను. మరలా రాత్రివేళ అమ్మ, కథ చెబుతాను విందువు గాని అని పలికెను. అప్పుడు తల్లి, ఇప్పుడేం కథ నాయనా, పడుకునే వేళ, నిద్రవేళ, ఇప్పుడు కాదనెను. ఆ కారణంగా రామదేవునికి కోపం వచ్చినది. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగనే పోవాలని శపించెను. అంతటా తమ ఇంట్లోని బిందెలు, చెంబులు, గిన్నెలు, సంపదలు ఒక్కొక్కటి దొర్లుకుంటూ పొరుగువారి ఇంట్లోకి వెడలిపోయాను. మునుపు ముష్టి ఎత్తుకునే చిల్లురాగి చెంబు కూడా దొర్లిపోవుచుండగా కూతురు నారాయణమ్మ చూచి, అమ్మా, అదైనా ఉంచమని కోరుకోవే అమ్మా అని చెప్పగా కూతురు చెప్పిన విధంగా రామదేవుడా, ఆ చెంబైనా ఉంచు తండ్రి అని కోరింది. ఆ చెంబు తప్ప మిగిలినవన్నీ వెడలిపోయాను. వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోతుండగా ఆ తల్లి ఆ కంచము అంచు పట్టుకుని లాగగా అంచు భాగం ఉండిపోయి మిగిలినది పక్క ఇంటికి వెళ్ళిపోయిందట. మరుసటి రోజు ఆమె పొరుగింటికి వెళ్ళినప్పుడు వారింట్లో ఉన్న సగం
అంచు వెండి కంచం చూచి ఆ కంచం మాదే అన్నదట. అందులోకి ఆ ఇంటివారు, మీ కంచం అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ వెండి కంచం అంచు మాదేనని అన్నారట. అప్పుడు నాగంభట్టు భార్య తన ఇంట్లో ఉన్న మిగిలిన సగం అంచు కంచం పట్టుకు వచ్చి దగ్గర పెట్టి చూడగా రెండూ అతుక్కుపోయినట. అప్పుడు పొరుగింటామె మొత్తం కంచం మాదేనని చెప్పి వాదించి తమ దగ్గరే ఉంచుకున్నదట. అప్పుడు నాగంభట్టు భార్య సిగ్గుపడి తన ఇంటికి తిరిగి వచ్చినదట. అప్పుడు కుమారుడు రామదేవుని కథ చెబుతాను, ఇప్పుడైనా వింటావా అమ్మా అని అడిగినాడట. కానీ ఆ తల్లి కథ లేదు, కాకరకాయ లేదు అని చెప్పి వినను అందట. ఏ పనో చూసుకునైనా బతుకుతాను కానీ రామదేవుని కథ విననందట. మరలా ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయిందట. నీ చెల్లెలు నారాయణమ్మను తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పినది. తల్లి ఆజ్ఞ ప్రకారం చెల్లెలు నారాయణమ్మను తీసుకుని వెళ్ళినాడు. నారాయణ భట్టు చెల్లెలికి వరుని అన్వేషణలో ఉన్నారు. కొడుకు కూతురు ఊరు వదిలి వెళ్ళేసరికి తండ్రి నాగంభట్టు కాశీ నుండి తిరుగు పయనంలో ధనం మూటగట్టుకుని వస్తున్నాడు. దారిలో కోనేరు ఒకటి కనిపించింది. కాళ్ళు కడుక్కుని దాహం తీర్చుకునేందుకు ధనం మూట ఒడ్డున ఉంచి కోనేరులోకి దిగాడు. అంతే, ఒక గరుడ పక్షి వచ్చి ఆ ధనం మూటను ఎత్తుకుని పోయిందట. అయ్యో కుయ్యోమంటూ నాగంభట్టు బాధపడుచూ ఇంటికి వస్తుండగా దారిలో తన కూతురు నారాయణమ్మ కొడుకు నాగంభట్టును చూచి, పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని అడుగ్గా, ఏముంది, యథాప్రకారంగానే ఉంది. మీరు వెళ్ళినది మొదలు శ్రీరాముని పూజించి కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు. రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగనే వెళ్ళిపోయింది. వారు చెంబు కూడా తల్లి వెళ్ళిపోచుండగా అమ్మ ప్రార్థన విన్నాడు ఆ రాముడు. ఆ చెంబు మాత్రం మిగిలింది అంటూ జరిగిన కథనంతా చెప్పాడు. నారాయణ భట్టు అమ్మ ఆజ్ఞానుసారం చెల్లెలికి వరుణ్ చూసి పెళ్లి చేయడానికి వెంటబెట్టుకుని వెళుచున్నాను నాన్నగారు, మీ ఆజ్ఞ చెప్పండి అన్నాడు. అప్పుడు నాగంభట్టు చేయనది ఏమీ లేదు, నీ తల్లి చెప్పినట్టు చేయమని చెప్పి తన ఇంటికి బయలుదేరాడు. ఇలా నారాయణ భట్టు తన చెల్లెలు నారాయణమ్మను వెంట పెట్టుకుని వెళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకి ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయనా అని అడగ్గా అతడు పెళ్లి వద్దు, పేరంటం వద్దు అని చెప్పాను. కొంత దూరం వెళ్ళేసరికి మరొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణ భట్టు అతనితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్నిచ్చి నీకు పెళ్లి చేస్తాను, ఒప్పుకుంటావా అనను. నాకు పెళ్లి వద్దు, పేరంటం వద్దు, ఇదివరకే నాకు 2 భార్యలు ఉన్నారు అన్నాడు. మరలా కొంత దూరం వెళ్ళేసరికి మార్గంలో ఒక పెద్ద పూల తోట కనిపించింది. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా అక్కడికి ఓ బ్రాహ్మణ యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండగా ఆ యువకుని చూచి నారాయణ భట్టు, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాను. ఆ బ్రాహ్మణుడు, పెళ్లి చేస్తే వద్దంటానా, కానీ మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం నేను చేసుకుంటాను అన్నాడు. ఆ యువకుడు, మీ గురువుగారు ఎక్కడ ఉన్నారు అని అడుగ్గా నారాయణ భట్టు, ఆ బ్రాహ్మణుడు ఆ కనిపించే తోటలో ఉన్నారని చెప్పాను. ముగ్గురు గురువుగారి దగ్గరికి చేరారు. అయ్యా గురువుగారు, మీ శిష్యునికి మా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అన్నాడు. అంతటా ఆ గురువుగారు, బ్రహ్మచారిని గృహస్థుని చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోపాదం అంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చేయమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి నమస్కరించి ఇలా కొంత దూరం వెళ్ళి వచ్చి 4 రాటలతో పందిరి వేసి ముత్యాలు తోరణాలు కట్టి ముత్యాల తలంబ్రాలు పోసి వైభవంగా చెల్లెలు నారాయణమ్మ పెండ్లి చేసినాడు. వారు అక్కడనే కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటున్నారట. అలా కొంతకాలం అయ్యేసరికి ఒక బ్రాహ్మణుడు వచ్చి, మీకు 4 ఎకరాల భూమి ఇస్తాం, తీసుకోమని కోరగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, కథ అయిన తర్వాత తీసుకుంటాం, మీకు ఇష్టమైతే మీరు కూడా కథ వినమని చెప్పారు. కథ విన్న తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి, పలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించమని చెప్పి 4 ఎకరాల భూమిని ధారపోసి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. నారాయణమ్మ దంపతులు 4 ఎకరాల భూమి అనుభవిస్తూ రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడనే ఉండిపోయారు. అలా కొన్నాళ్లు గడిచింది. ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనమును ఓ పుణ్యదంపతులకు ధారపోయాలని చూస్తున్నారు. ఎంత వెతికినా ఆయనకి పుణ్యదంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు ఆ రాజుగారి కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్యదంపతులున్నారు, వారిని తీసుకువచ్చి ఇల్లు, ధనము ధారపోయమని ఆజ్ఞాపించాడు. ఆ రామదేవుని ఆజ్ఞ ప్రకారం మరుసటి రోజు ఉదయం ఆ రాజుగారు 16 మంది బోయలతో పల్లకిని నారాయణమ్మ దంపతులు ఉండే తోటకి పంపించాడు. ఆ బోయిలు ఆ తోటలోకి వెళ్ళి, ఏవండి, మా రాజుగారు ఒక గృహమును, కొంత ధనమును మీ దంపతులకు ధారపోస్తారట, మిమ్మల్ని తీసుకురమ్మని పల్లకిని పంపినారు, కాబట్టి రావాలని అనగా వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, మీకు ఇష్టమైతే కూర్చుని మీరు కూడా ఒక కథ వినండి, కథ అయిన తర్వాత వెళదాం అనగా బోయలు కథ విన్న తర్వాత ఆ పుణ్య దంపతులను తీసుకుని రాజుగారికి అప్పగించినారు.
రాజు ఎంతో సంతోషించి గృహమును ధనమును వారికి దారపోసినారు. అంతట నారాయణమ్మ భర్త అన్నగారైన నారాయణ భట్టు ఆ గృహమును 4 ఎకరముల భూమిని ధనమును అనుభవిస్తూ నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడనే ఉండసాగారు. కొంతకాలం అయిన తర్వాత నారాయణ భట్టు చెల్లెమ్మ, నేను ఎన్ని రోజులు ఇలా మీ దగ్గరనే ఉంటాను, నేను వెళ్ళి రామదేవుని తీసుకువస్తాను, నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి పయనమై వెళ్ళిపోయినాడు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళినాక ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో గొల్లవాడిని చూచి, నాయనా, ఈ గ్రామంలో విశేషాలేమిటి అని ప్రశ్నించాను. ఏమున్నది అయ్యగారు, నేను పుట్టుకతోనే గుడ్డివాడును. వాళ్ళు ధాన్యం ఎండబోసి నన్ను కాపలా కూర్చోమన్నారు. కర్ర తీసుకొని కూర్చున్నాను. నా అవస్థ ఎవరితో చెప్పుకోను అన్నాడు. అంతటా నారాయణ భట్టు, గొల్లవాడా, నేను నీకు ఒక కథ చెబుతాను, వింటావా అని అడిగినాడు. ఆ గొల్లవాడు చెప్పండయ్యా అని చెప్పాను. అలాగే వింటాను అన్నాడు. అంతటా నారాయణ భట్టు రామదేవుని వ్రత విధానం కథ చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంత చూపు వచ్చిందట. అప్పుడు ఆ గొల్లవాడు, ఆహా, కథలోనే ఇంత మహత్యం ఉంది, ఈ వ్రతం చేసుకుంటే ఇంకా ఎంత మహత్యం ఉంటుందో, ఇంతకీ నువ్వు ఏ దేవుడివో చెప్పమన్నాడు గొల్ల. నారాయణ భట్టు నవ్వి, ఇది రామదేవుని కథా మహత్యం. ఆవునేతితో దీపం పెట్టి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు రామదేవునికి పూజ చేసి ఆవు పాలు పంచదార గోధుమ నూక కలిపి ఉండలుగా చేసి రామదేవునికి ఒకటి, బ్రాహ్మణునికి ఒకటి, ముత్తైదునకు ఒకటి, ఇరుగు పొరుగు వారికి ఒకటి ఇచ్చి భార్య పిల్లలు ఒకటి తినవలనని చెప్పి వెడలిపోయాను. నారాయణ భట్టు ఇలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడు. ఆ రాజును చూచి, ఏంటి రాజా, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాడు. అందుకు ఆ రాజు, ఏమి ఉంది నాయనా, నా రాజ్యమును పరాయి రాజ్యం వారు ఓడించి తీసుకున్నారు. నేను నా కుటుంబంతో కలిసి పారిపోతుండగా నా భార్య బిడ్డలు తప్పిపోయినారు అని చెప్పినాడు. సరే, నేను ఒక కథ చెబుతాను, వింటావా రాజా అని అడిగారు. అలాగే మహానుభావ, చెప్పమని జవాబిచ్చాడు రాజు. నారాయణ భట్టు రామదేవుని కథ చెప్పి వ్రత విధానం వివరించాడు. ఈ కథ వింటుంటే పరాయి రాజ్యము వారి పాలైన తన రాజ్యమును తన భార్య బిడ్డలు తిరిగి ప్రాప్తించారు. అంతటా రాజు సంతసించి నారాయణ భట్టుని చూచి, మహానుభావ, మీరు ఏ దేవుడు చెప్పమని అడిగాడు. నేను దేవుడును కాదు, ఇది రామదేవుని కథా మహత్యం. మీరు 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు ఆవు నెయ్యి దీపం పెట్టి షోడోపచారములతో రామదేవుని పూజ చేసి గోధుమ నూక పంచదార ఆవు పాలు కలిపి 5 ఉండలు చేసి స్వామికి నివేదించాలి అని వ్రత విధానం చెప్పాను. నారాయణ భట్టు మరలా కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక స్త్రీ బాధపడుతూ కూర్చుంది. ఆ స్త్రీని చూచి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాడు. అందులోకి ఆమె, ఏముంది నాయనా, నాకు చిన్నతనంలోనే పెళ్ళయినది. నా భర్త సంపాదనకు మరొక దేశం వెళ్ళినాడు. నా తల్లిదండ్రులు అత్తమామలు కొంతకాలం చూచి నన్ను వదిలివేశారు. కాబట్టి నా పరిస్థితి ఇలా ఉంది నాయనా అని చెప్పింది. నారాయణ భట్టు, నేను ఒక కథ చెబుతాను, వింటావా అనెను. నాయనా, చెప్పమన్నది ఆమె. నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన తన భర్త తిరిగి అదే సమయంలో వచ్చినాడు. తనను వేచిపెట్టిన తల్లిదండ్రులు అత్తమామలు కూడా ఆమె దగ్గరకు వచ్చినారు. ఆమె సంతసించి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడు చెప్పమంది. అందుకు నారాయణ భట్టు, నేను దేవుణ్ణి కాను, ఇది అంతా రామదేవుని మహత్యము అని చెప్పి వెళ్ళినాడు. అలా మరొక కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మా, ఇక్కడ పూజ చేసుకుంటాను, కొంచెం చోటు ఇవ్వమని అడిగాడు నారాయణ భట్టు. మా ఇంటిలో మడి ఆచారం కుదరదు, అందువల్ల ఇల్లు లేదంది. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా చూపించు తల్లి అని అడిగాడు. అందుకు ఆమె ఈశాన్య దిశలో కోనేరు ఉందని చెప్పింది. నారాయణ భట్టు కోనేరులో స్నానం చేసి మడిబట్టలు ఆరవేసుకుని ఇల్లు లేదన్న ఇల్లాలి అరుగు మీదకు వచ్చి ఈశాన్య మూల ఒక పుచ్చిపేటకు పసుపు రాసి బొట్టు పెట్టి దానిపైన రామదేవుని పటం పెట్టుకుని ఆవుపాలు గోధుమ నూక పంచదార కలిపి 5 ఉండలు చేసి రామదేవుని పూజించి నివేదన చేసి కథ చదువుతున్నాడట. ఇంతలో ఆమె బయటకు వచ్చి చూచింది. నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదములు ఇచ్చినాడట. ఆమె అవి తీసుకుని లోనికి వెళ్ళిపోయింది. నారాయణ భట్టు కథ చదువుకుని అక్షతలు శిరస్సున వేసుకుని కొన్ని అక్షింతలు ఇంటి మీద వేసి వెళ్ళినాడట. అతడు వెళ్ళిన వెంటనే ఆ ఇల్లు ఇంద్రభవనం అయిందట. అప్పుడు ఆయా వారంకి వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తు పట్టలేడని ఆ ఇల్లాలు వీధి అరుగు మీద కాపలా కూర్చుని ఉంది. భర్త రానే వచ్చాడు. భార్య పిలువగా వచ్చాడు. ఇల్లు ఇంద్రభవనంగా ఎందుకు మారిందో చెబుతాను వినండి అని ఇలా చెప్పింది. ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చినాడు. పూజ చేసుకుంటాను, ఇల్లు ఇవ్వమని అడిగాడు. మా ఇంట్లో మడి ఆచారం కుదరదు, ఇల్లు లేదని చెప్పాను. అప్పుడు అతడు కోనేరైనా ఎక్కడుందో చెప్పమని అడిగాడు. నేను చెప్పాను.
కోనేరులో అతడు స్నానం చేసి వచ్చి మడిబట్ట ఆరవేసుకుని కట్టుకుని మన అరుగు మీద ఒక పీట వేసి దానిపై రామదేవుని పటం పెట్టి పూజించి ప్రసాదం నివేదించి కథ చెప్పుకున్నాడు. నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూలంలో ప్రసాదం ఇచ్చినాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను. అతడు కొన్ని అక్షంతలు నెత్తిమీద వేసుకొని మరికొన్ని మన ఇంటి మీద జల్లి వెళ్ళిపోయాడు. అంతే, ఇల్లు అంతా ఇంద్రభవనంగా మారిపోయింది. ఇదంతా ప్రసాద మహత్యమని చెప్పాను. ఇదంతా విన్న ఆమె భర్త ఆమెను అతడు ఎటు వెళ్ళినాడో చెప్పమని అడుగ్గా ఈశాన్యం దిశగా వెళ్ళినాడని భార్య చెప్పింది. అప్పుడు నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరను. కొంత దూరం వెళ్ళగా ఆ బ్రాహ్మణునికి నారాయణ భట్టు కనిపించాను. అంతటా ఆ బ్రాహ్మణుడు, ఓ మహానుభావ, మీరు మా ఇంటికి రావలను అని వేడగా, అందుకు నారాయణ భట్టు, మీ ఇంటికి నేను ఇప్పుడు రాను, రామదేవుని వెతుటకు వెళుచున్నాను అని చెప్పాను. తన భార్య చేసిన తప్పులను క్షమించమని వేడుకున్నాడు. మీరు ఏ దేవుడో చెప్పమని ప్రార్థించాడు. నేను ఏ దేవుడినో కాను, ఇదంతా రామదేవుని కథా మహత్యం అని చెప్పి రామదేవుని కథ పూజా విధానం చెప్పి, నేను రామదేవుని వెతుక్కుని వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు రామదేవుని వ్రతం చేసి కథ చెప్పుకుని అష్టైశ్వర్యములతో తొలుతూగుతున్నాడట. అలా నారాయణ భట్టు చాలా దూరం వెళ్ళగా చెట్టనక పుట్టనక ఎండనక వాననక అలా వెళుతూ తిరుగుతూ రామదేవుని వెతుక్కుంటూ వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి మూర్ఛెల్లి పడిపోయినాడట. అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముదుసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి పరిచర్యలు చేసి భోజనానికి మా ఇంటికి రమ్మని కోరెను. నేను రామదేవుని వెతుకుటకు వెళుచున్నాను, భోజనం చేయను, ఒక కోనేరు చూపించుమని స్నానం చేస్తానన్నాడు. ఈశాన్య మూల ఒక కోనేరు ఉందని చెప్పారు. రామదేవుడు నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండిపేటలు బమిడి కంచాలు కనిపించాయి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురయ్య, మా ఇంటిలో భోజనం చేదురు రమ్మన్నారట. నేను భోజనం చెయ్యను, రామదేవుడిని వెతుకుతూ వెళ్చున్నాను అన్నాడట. నేనే రామదేవుడిని అని చెప్పగా, అయితే నాకు దర్శనం కావాలి అని చెప్పగా, అప్పుడు పులి చర్మం, రుద్రాక్షలతో, విభూది రేఖలతో, నడుమున నాగాభరణాలతో, శిరస్సున గంగతో, పక్కన పార్వతీదేవితో, త్రిశూలము ధరించి త్రినేత్రముతో నందివాహనంపై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అంతటా నారాయణ భట్టు ఆ ఈశ్వరుని పరిపరి విధములుగా స్తుతించినాడట. వెంటనే ఆ స్వామి హనుమత్, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న పరివార సమేతముగా శ్రీ రామచంద్రమూర్తి ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు, ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టుని అడిగాను. అలాగే చేస్తాను, కానీ భోజనం అయిన తర్వాత నాతో వస్తానని అభయం ఇస్తే భోజనం చేస్తానని చెప్పినాడట. రామదేవుడు అలాగే వస్తానని నారాయణ భట్టుకు అభయం ఇచ్చారు. అప్పుడు సీతమ్మ తల్లి రామదేవుని పరివారంతో నారాయణ భట్టుకు పంచభక్ష పరమాణాలతో భోజనం వడ్డించినది. భోజనాలు అయ్యి తాంబూలం వేసుకున్నాక నారాయణ భట్టు తనతో రమ్మని రామదేవుని కోరారు. నారాయణ భట్టు వెంటే రామదేవుడు బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళి నారాయణ భట్టు వెనక్కి తిరిగి చూచేసరికి రామదేవుడు కనబడలేదు. అంత నారాయణ భట్టు మూర్ఛ వచ్చి నేలపడ్డాడు. రామదేవునికి దయ కలిగి ఒక ముదుసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి నారాయణ భట్టును లేవదీసి, ఏమి నాయనా ఇలా పడిపోయినావని అడిగినాడు. రామదేవా, నీ మహిమ బ్రహ్మాది దేవతలు తెలుసుకోలేరు. నిన్ను తెలుసుకున్నటకు నేనెంత వాడను, నా తప్పులు క్షమించమని నాతో రమ్మని రామదేవుని మరలా అర్థించినాడు. అప్పుడు రామదేవుడు, అలాగే వస్తాను, కానీ నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజములపై ఎక్కించుకుని తీసుకువెళ్ళమన్నాడు. నారాయణ భట్టు రామదేవుని భుజాలపై ఎక్కించుకుని బయలుదేరినాడు. మొదట ఇల్లు ఇవ్వమనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చినారు. అక్కడ ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటున్నారట. ఈ విధంగా విచారిస్తున్న స్త్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవాని ఇంటికి వచ్చినారు. వారందరూ రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా విని వారికి అష్టైశ్వర్యములు, ఆరోగ్యాలు, సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించినారట. అటు తర్వాత నారాయణ భట్టు రామదేవుని తన చెల్లెలి ఇంటికి తీసుకుని వెళ్ళగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకుంటూ చూచి రామదేవుడు సంతసించి వారికి అష్టైశ్వర్యములు, ఆరోగ్యాలు, సిరి సంపదలు ఇచ్చి కాపాడి రక్షించినారట. అంతటా నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుక్కుంటకు నీళ్లు ఇచ్చి దాహం ఇచ్చి సకల మర్యాదలు చేసింది. అంతటా నారాయణ భట్టు, అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను, నీవు నీ భర్త మన ఇంటికి రావాలని చెప్పి మనమందరము కలిసి రామదేవుని పూజ చేసుకుందామని చెప్పినాడు. అప్పుడు నారాయణమ్మ సంతోషంతో తన భర్త అన్న నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ కలిసి తమ గ్రామ పొలిమేరలకు వచ్చేసరికి కొందరు చూచి వారి తల్లిదండ్రులతో, నాగంభట్టు గారు,
మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తున్నారని చెప్పగా వారి తల్లిదండ్రులు ఊరు కొనక వచ్చి వారిని కౌగిలించుకోబోయారు. అంత నారాయణ భట్టు, అమ్మా, నన్ను ముట్టుకోవద్దు. ఇప్పుడు నేను నా రామదేవుణ్ణి తీసుకువచ్చాను. మీరు ఇంటికి వెళ్ళి నలుమూలలా దుమ్ము ధూళి దులిపి అలికి ముగ్గులు తీర్చి ఈశాన్య మూల పీట వేసి పసుపు రాసి బొట్టు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి దానిపై రామదేవుని పటం పెట్టి గోధుమ నొక్క పంచదార ఆవుపాలు కలిపి 5 ఉండలు చేసి పూజకు సిద్ధం చేసి పిలవండి. అప్పుడు నేను రామదేవుని తీసుకువస్తాను అని చెప్పినారు. నారాయణ భట్టు చెప్పిన విధంగా చేసి పిలిచినారు. నారాయణ భట్టు తన భుజాలపై రామదేవుని ఎక్కించుకుని సంతోషంతో ఆ గ్రామమంతా ఊరేగించి ఇంటిలోకి తీసుకువచ్చారు. రామదేవుడు తన ఇంటిలోకి ప్రవేశించగానే ఇల్లు ఇంద్రభవనమైంది. అంతటా నారాయణ భట్టు రామదేవునితో, నేను పేదవాడును, నిన్ను తప్ప అన్యమెరుగను, నన్ను క్షమించి ఈ పుచ్చిపేటయే సింహాసనంగా చేసుకొని కూర్చోమని ప్రార్థించెను. రామదేవుడు ఆ పీటపై కూర్చునేసరికి నవరత్నములతో చేసిన బంగారు సింహాసనంగా మారిపోయినది. అంతటా సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్రమూర్తి ఆ ఇంట వెలిసినాడట. ఆ రోజు రామదేవుని వ్రతము ఆచరించి కథ విని అక్షతలు తన శిరసుపై ధరించిన తక్షణమే ఎక్కడి నుండో ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి, నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెండ్లి చేస్తాము సరేనా అని అడిగినాడట. పెండ్లి చేస్తానంటే వద్దంటామా నాయనా, అలాగే అని చెప్పి నాగంభట్టు పందిరి వేయించి ముత్యాలు తోరణాలు కట్టి ముత్యాలు తలంబ్రాలు పోసి నారాయణ భట్టుకి అంగరంగ వైభవంగా పెళ్లి చేసినారట. నారాయణ భట్టు అతని భార్య, చెల్లెలు నారాయణమ్మ, అతని భర్త, వారందరూ మరలా రామదేవుని వ్రతం చేసినారట. వారి భక్తికి మెచ్చి రామదేవుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు ప్రసాదించి రక్షించినారట. నోచిన వారందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. కథ సమాప్తం. జై శ్రీరామ్. ఈ రామదేవుని పూజను 5 లక్ష్మీవారములు, 5 ఆదివారములు చేయవలను. ఈ పూజ మాఘమాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ మొదలు పెట్టవలను. ఈ పూజను లక్ష్మీవారంతో మొదలుపెట్టి ఆదివారంతో ముగించవలను. రామదేవుని పూజ ఏ విధంగా చేయాలి? పూజకు ముందు రోజు కానీ, తెల్లవారుజామున కానీ ఇల్లు వాకిలి అంతా శుభ్రంగా ఉంచుకోవాలి. చక్కగా ముగ్గులు వేసుకోవాలి. తర్వాత గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి, ముగ్గులు వేయాలి. ఆ తర్వాత తలస్నానం చేసి దేవుడి గది శుభ్రం చేసుకోవాలి. ఫోటోలను తుడిచి బొట్లు పెట్టుకోవాలి. అంతా శుభ్రం చేసుకొని రామదేవుని పటం అనగా శ్రీరాముని పట్టాభిషేకం పటాన్ని తీసుకుని బొట్లు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఓ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి పద్మం ముగ్గు వేసి అందు రామదేవుని పటాన్ని ఉంచి తూర్పు దిశ ఈశాన్య మూలగా రామదేవుని పటాన్ని ఉంచి రామదేవునికి ఒక పూలమాల వేసి మామిడి కొమ్మ ఉంచాలి. రామదేవునికి ఆవు నెయ్యితో దీపం పెట్టి ముందుగా విఘ్నేశ్వరుని పూజతో పూజ ప్రారంభించాలి. ఈ రామదేవుని పూజకు అతి ముఖ్యమైనది ప్రసాదం. అది ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి 5 ఉండలుగా చేసి రామునికి తాంబూలంతో పాటు, అంటే పటం ముందు తాంబూలంతో పాటు ఒక ఉండను సమర్పించాలి. 4 ఉండల్లో ఒక ఉండను పూజ అనంతరం బ్రాహ్మణులకు ఒక ఉండ ముత్తైదునకు తాంబూలంతో మామిడాకులో ఉంచి ఇవ్వవలను. ఒక ఉండను మామిడాకులో ఉంచి ఇరుగు పొరుగు వారికి ఇవ్వవలను. మిగిలిన ఉండను కుటుంబ సభ్యులు తినవలను. పూజ అనంతరం ప్రసాదపు ఉండలను పంచవలను. రామదేవునికి, స్వామికి చలిమిడి, వడపప్పు కూడా నైవేద్యంగా ఉంచవలను. ముందుగా విఘ్నేశ్వరుని పూజ, తర్వాత రామదేవుని పూజ చేసుకొని అక్షింతలు చేతిలో ఉంచుకొని కథ చదువుకోవలను. రామదేవుని కథ పూర్తయిన తర్వాత అక్షింతలు రామదేవునికి వేయాలి. పూజ అనంతరం ఆ అక్షింతలు కుటుంబ సభ్యులందరూ వేసుకోవాలి. ప్రసాదాన్ని ముత్తైదునకు, బ్రాహ్మణునికి, ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టిన తర్వాత కుటుంబ సభ్యులందరూ తీసుకోవాలి. రామదేవునికి సమర్పించిన ఉండ కూడా కుటుంబ సభ్యులు తీసుకోవాలి. ఇలా 5 లక్ష్మీవారములు, 5 ఆదివారములు చేయాలి. లాస్ట్ ఆదివారం రోజున దంపతులకు
భోజనం పెట్టి బట్టలు పెట్టవలను, లేక బ్రాహ్మణునికి స్వయంపాకం ఇయ్యవలను. ఎవరి శక్తి కొలది వారు చేయవచ్చు. ఇదండి నేను చేసిన రామదేవుని పూజా విధానం. ఇంకా ఏమైనా చేయాలి అంటే మీరు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.